our show is based on how important education is in one's life. We talk with renowned educationalists and speakers about the importance of quality education. For today's show, we have Mr. Venkatakirti, who is a data scientist and also an educationalist. Without any further delay, let us welcome Venkat Garu onto our show. Namaste, Venkat Garu. How are you? Welcome back to our show. I'm doing good, Andy. Thank you. Yes. So Venkat Garu, ఈ రోజు మనము a very important topic అండి, which is about corporate world and how corporate world కి and corporate employee కి ఉన్న skills అసలు ఇలాంటి skills ఉండాలి, because now that corporate world is so fast paced, every other day there are new jobs, there are new degrees, there are new companies. So even though manaki it's chala fast paced unna, it is also very important to adapt to it. So meer cheppandi, in today's episode manam ee topics cover cheyabothunnamu. It also actually almost like 300,000, almost 400,000 students ప్రతి సంవత్సరం మనకి కాలేజెస్ నుంచి బయటకు వస్తున్నారు. వాళ్ళందరి యొక్క కామన్ గోల్ ఏంటంటే దే వాంట్ టు బికమ్ లైక్ ఏ కార్పొరేట్ సిటిజన్ అంటే కార్పొరేట్ లో జాబ్ సంపాదించుకోవాలి అనేటువంటిది. సో ఇప్పుడు కార్పొరేట్ లో జాబ్ సంపాదించుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి చాలా విషయాలు తెలియాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి కార్పొరేట్ కల్చర్ తెలియాలి, కార్పొరేట్ ఎథిక్స్ తెలియాలి, కార్పొరేట్ లో ఉన్న వాల్యూస్ ఎలా ఉంటుంది, మనం ఎంత ఫాస్ట్ గా మనం అడాప్ట్ చేసుకోవాలి అనేటువంటిది మోర్ అండ్ మోర్ ఇంపార్టెంట్. మనం ఒకదాని తర్వాత ఒకటి చూద్దాం. ఎథిక్స్ వాల్యూస్ అనేటువంటిది డెఫినెట్ గా ఎవరికి వాళ్ళు డెవలప్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. బట్ కార్పొరేట్లోకి వెళ్ళాలి, ఫస్ట్ స్టెప్ ఈజ్ లైక్ దే వాంట్ టు హ్యావ్ సర్టన్ స్కిల్స్. ఆ స్కిల్స్ అనేవి కావాలి. ఈ స్కిల్స్ అనేవి దేనికి సంబంధించి ఉంటాయంటే ఎడ్యుకేషన్ కి సంబంధించిన ఉంటాయి. ఇప్పుడు సపోజ్ ఏ పర్సన్ విత్ బీటెక్ గ్రాడ్యుయేట్ అనుకోండి, కొన్ని స్కిల్స్ రిక్వైర్డ్. ఏ పర్సన్ విత్ ఫార్మసీ బ్యాక్గ్రౌండ్ అనుకోండి, కొన్ని కావాల్సి వస్తాయి. అదేవిధంగా లైక్ ఎంబీఏ చేశారనుకోండి, కొన్ని స్కిల్స్ కావాల్సి వస్తాయి. ఇప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కువ మంది స్టూడెంట్స్ బీటెక్స్ వస్తున్నారు కాబట్టి వాళ్ళని మనం ఫోకస్ చేయొచ్చు. సో ఈ బీటెక్ స్టూడెంట్స్ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే 90% వాళ్ళు వెంటనే వాళ్ళ 90 కాలండి, ఆల్మోస్ట్ లైక్ ఒక 40 to 50% దే టార్గెట్ ఇస్ దే వాంట్ టు కమ్ టు యుఎస్. వాళ్ళు అమెరికా రావాలి, అమెరికా అంటే అబ్రాడ్ వచ్చి చదువుకోవాలి అనేటువంటి ఆలోచనలో ఉన్న వాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది అక్కడ జాబ్ సంపాదించుకోవాలి అనుకుంటారు. సో సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ జాబ్ సంపాదించుకోవాలి అనేటట్టయితే అక్కడ క్యాంపస్ ప్లేస్మెంట్స్ లో వాళ్ళు సెలెక్ట్ అవ్వాలి. సెలెక్ట్ అయిన తర్వాత జాబ్ రావటం ఒక ఎత్తు, వచ్చిన తర్వాత జాబ్ని రిటైన్ చేసుకోవడం ఒకటి. అంటే రిటైన్ చేసుకోవడం జాబ్ నిలబెట్టుకోవాలి. జాబ్ నిలబెట్టుకోవాలి అంటే లేటెస్ట్ టెక్నాలజీస్, లేటెస్ట్ స్కిల్స్ ఇవన్నీ కూడా మనం అడాప్ట్ చేసుకోవాలి, త్వరగా నేర్చుకోవాలి. ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ లో ఏంటంటే ఇంకా 4-5 years వరకు కూడా డిమాండ్ అంటే ప్రపంచం మొత్తం అక్రాస్ ద గ్లోబ్ డిమాండ్ ఉండేటువంటి కోర్సెస్ ఏంటంటే డేటా సైన్స్ ఒకటి, డేటా అనాలిసిస్ ఒకటి. ఇవి రెండు అఫ్ కోర్స్ ఎథికల్ హ్యాకింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ ఇవి కూడా డిమాండ్ ఉంటాయి. బట్ వేరే నేను ఎక్కువ డేటా సైన్స్ పనిచేస్తున్నాను. సో డేటా సైన్స్, డేటా అనలిస్ట్ కి మంచి డిమాండ్ ఉంటుంది. సో కాబట్టి డేటాని అనాలిసిస్ చేసేటువంటి స్కిల్స్ ని మనం డెవలప్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. దట్స్ ద మోర్ ఇంపార్టెంట్, పర్టికులర్లీ ఫర్ బీటెక్ స్టూడెంట్స్ వచ్చేసి. Yes. And also, Venkat Garu, can we talk about, how, some specific skills like, communication skills and even, confidence building, itlanti basic skills, including some extracurricular skills. Let's say I am just a, degree holder, but it is also an addition that if I have certain, Java, external certificates or some small miniature certificates, they also play a very major role. What do you think, in this aspect, especially for corporate world? Definitely అండి, సర్టిఫికేషన్స్ ప్లేస్ వైటల్ రోల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ దట్స్ వెరీ ఇంపార్టెంట్. సర్టిఫికేషన్స్ అనేటువంటివి ఏంటంటే ఉత్త సర్టిఫికేషన్ అనేటువంటి వైటల్ రోల్ అన్నంత మాత్రాన అది ఇంపార్టెంట్ అంటే అది నేను ఇంపార్టెంట్ అని చెప్పట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే జాబ్ లోకి వెళ్ళిపోయిన తర్వాత జాబ్ రిటైన్ చేయడానికి మనం ఈ సర్టిఫికేషన్స్, కంటిన్యూస్ లెర్నింగ్ అనేటువంటిది ఉపయోగపడుతుంది డెఫినెట్ గా. కానీ ఉత్త సర్టిఫికేషన్ ఉండటం వల్ల ఉద్యోగం వస్తుందా అంటే వస్తుందని నేను చెప్పట్లేదు. సర్టిఫికేషన్ వల్ల
ఒక్క అడ్వాంటేజ్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ఆ అడ్వాంటేజ్ ఏంటంటే రెజ్యూమే అనేటువంటిది షార్ట్ లిస్ట్ అయ్యి ఇంటర్వ్యూ వస్తుంది అంతే. అంటే ఉద్యోగం వస్తుందని మనం చెప్పట్లేదు సర్టిఫికేషన్ వల్ల. సర్టిఫికేషన్ వల్ల ఏమవుతుందంటే ఇంటర్వ్యూ వస్తుంది. ఒకవేళ ఉద్యోగకి వెళ్ళిపోయిన తర్వాత జాబ్ రిటైన్ చేయటానికి మాత్రం సర్టిఫికేషన్స్ అనేవి కాస్త కూస్త ఉపయోగపడతాయి ఫస్ట్ ఆఫ్ ఆల్. అవి కూడా ఏం చేయాలి సర్టిఫికేషన్స్ ఇప్పుడు మీరు స్పెసిఫిక్ టెక్నాలజీ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం అనుకోండి. ఒకప్పుడు C++ అనేవాళ్ళు. 95, 96, 98 ఆ టైంకి వచ్చేసరికి ఈవెన్ 2003, 2004 వరకు C++ హ్యాస్ ట్రెమెండస్ డిమాండ్ ఉంది. జస్ట్ తెలిస్తే ఉద్యోగం వచ్చే పరిస్థితిలో ఉంది. ఎప్పుడు అప్పుడు. ఆ తర్వాత జావా డామినేట్ చేసింది. తర్వాత .NET డామినేట్ చేసింది. తర్వాత కొంతకాలం పాటు అంటే ఇక్కడ ఏమైపోయింది అంటే ఒకప్పుడు డెవలపర్స్ సెపరేట్‌గా ఉండేవాళ్ళు. టెస్టర్స్ సెపరేట్‌గా అంటే టెస్టింగ్ టీమ్ సెపరేట్‌గా ఉంటుంది. ఆ తర్వాత రిక్వైర్మెంట్స్ గ్యాదర్ చేసేటువంటి బిజినెస్ అనలిస్టులు సెపరేట్‌గా ఉన్నారు. ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఆ 3 పొజిషన్స్ కలిపేసేసి డెవాప్స్ అని చెప్పేసేసి పెట్టేశారు. The DevOps person he is the person responsible to gather the requirements. He need to develop the application and probably he is going to test it అనేటువంటిది. సో డెవాప్స్ అనేది కొంతకాలం పాటు బాగా డిమాండ్ ఉంది. ఆ తర్వాత ఏమైపోయింది ఇంతకుముందు వాటర్ ఫాల్ టెక్నాలజీ టెస్టింగ్ అప్లై చేసేవాళ్ళు. ఇవాళ ఏం జరుగుతుంది ఎజైల్ మెథడాలజీ అప్లై చేస్తున్నారు. ఎజైల్ మెథడాలజీ ఏమైపోతుంది కమ్స్ విత్ కాన్బాన్ మెథడాలజీ ఎవ్రీడే డెలివరబుల్స్ ఉంటాయి. ఎవ్రీడే మనం టెస్ట్ చేస్తాం. ఎవ్రీడే డెలివరబుల్స్. సో కాబట్టి ఏంటంటే కంటిన్యూస్ లెర్నింగ్ అనేటువంటిది more and important, particularly for people who wants to like this. And at the same time టెక్నాలజీ వచ్చేసరికి నా ఎక్స్పీరియన్స్ ప్రకారం ఏంటంటే నెక్స్ట్ ఈ డేటా సైన్స్ సైడ్ వచ్చేసరికి SAS ప్రోగ్రామింగ్ అనేటువంటిది బాగా డిమాండ్ ఉంది ప్రస్తుతం. అదేవిధంగా ఆర్ ఒకటి, అదేవిధంగా పైథాన్ ఒకటి. అంటే SAS, ఆర్, పైథాన్ ఈ మూడిట్లో అట్లీస్ట్ ఒక 2 లాంగ్వేజ్లు మనం కొంచెం అంటే పర్ఫెక్షన్ ఉన్నట్లయితే ది ఛాన్సెస్ ఆర్ వెరీ మచ్ వెరీ హై. ఇంకొకటి ఏంటంటే డేటా సైన్స్ అనగానే జనాలు చాలా మంది వాళ్ళు డేటా సైన్స్ సబ్జెక్ట్ తీసుకుంటున్నారు. కానీ వాళ్ళకి అసలు డేటా అంటే తెలియట్లేదు. ఎందుకంటే వీఆర్ ఆల్వేస్ డేటా ఈజ్ బిగ్. ఇట్స్ నాట్ లైక్ 10 రికార్డ్స్ 20 రికార్డ్స్ కాదు. దే నీడ్ టు డీల్ విత్ బిలియన్స్ ఆఫ్ రికార్డ్స్. ఈ బిలియన్స్ ఆఫ్ రికార్డ్స్ డేటా ఎక్కడ ఉంటుంది డేటాబేస్ లో ఉంటుంది. హౌ యు ఆర్ గోయింగ్ టు కమ్యూనికేట్ విత్ యువర్ డేటాబేసెస్ డేటాబేస్ కమ్యూనికేట్ చేయాలంటే కంపల్సరీగా SQL అనేది తెలియాలి కంపల్సరీగా. సో SQL ఈజ్ మ్యాండేటరీ ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ అనాలిసిస్ చేయాలంటే ఇట్ మే బి అనాలిసిస్ ఆఫ్ వేరియన్స్ కావచ్చు, రిగ్రెషన్ అనాలిసిస్ కావచ్చు, ప్రిడిక్టివ్ మోడలింగ్ కావచ్చు. ఇవన్నీ కూడా ఏంటి స్టాటిస్టిక్స్ లో సంబంధించినటువంటివి. అంటే ఒక డేటా సైన్స్ కోర్సు డేటా సైంటిస్ట్ అవ్వాలి అంటే ద పర్సన్ షుడ్ హ్యావ్ స్ట్రాంగ్ నాలెడ్జ్ ఇన్ ఐదర్ SAS ఆర్ పైథాన్ అండ్ స్టాటిస్టిక్స్ నాలెడ్జ్ ఉండాలి. ఈక్వల్లో మంచి నాలెడ్జ్ గ్రిప్ ఉండాలి. ప్లస్ ఇన్ అడిషన్ టు దట్ బేసిక్ యూనిక్స్ ఈజ్ రిక్వైర్డ్. అంటే ఒకప్పుడు ఏమైంది SQL తెలిస్తే చాలు జాబ్ వచ్చేస్తుంది, SAS తెలిస్తే చాలు జాబ్ వచ్చేస్తుంది. కానీ ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ రోజులు పోయాయి. ఖచ్చితంగా ఏంటంటే మల్టీ స్కిల్స్ అనేవి రావాలి. ఆ మల్టీ స్కిల్స్ కూడా ఏదో కొంచెం నేర్చుకున్నాము మనకి ఉద్యోగం రావాలి అంటే రాదండి. ఆ రోజులు పోయాయి. ఖచ్చితంగా మనకి ఏంటంటే కంఫర్టబుల్ నాలెడ్జ్ మనం ఇండిపెండెంట్గా చేయగలము అది చేయాలి కంపల్సరీగా చేయాలి. ఒక రిక్వైర్మెంట్ ఏం చేయాలంటే ఒక డేటాని మనం ఏంటంటే వీ నీడ్ టు కమ్ అప్ విత్ సొల్యూషన్తో రావాలి. అంతేగాని చాలా మంది ఏం చేస్తారంటే ప్రాబ్లమ్స్ డిస్కస్ చేస్తారు. ప్రాబ్లమ్స్ డిస్కస్ చేయడంలో ఉపయోగం ఏమీ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు హ్యావ్ ఏ సొల్యూషన్. ఆ సొల్యూషన్ రావాలి అంటే మీకు టెక్నాలజీ మీద కొంచెం గ్రిప్ ఉండాలి. గ్రిప్ అంటే ఈ టెక్నాలజీ ఉపయోగించుకుంటే ఇలా వచ్చే అవకాశం ఉంది అన్నప్పుడు మీ దగ్గర ఉన్నటువంటి డేటాను బేస్ చేసుకొని యూ నీడ్ టు కమ్ అప్ విత్ ఏ సొల్యూషన్. అల్టిమేట్ గా ఏంటి కంపెనీస్ ఏం చేస్తాయి దే వాంట్ టు ఇన్వెస్ట్ ద మనీ బట్ ఫైనల్లీ దే వాంట్ టు గెట్ ద రిటర్న్స్. ఎవ్రీ కంపెనీ వాంట్స్ టు మేక్ ప్రాఫిట్స్ ఫస్ట్ ఆఫ్. సో కాబట్టి వాళ్ళు ప్రాఫిట్స్ సంపాదించాలి అంటే అర్థం ఏంటంటే దే వాంట్ టు యూస్ దేర్ డేటా ఇన్ మోర్ ఎఫిషియంట్ మేనర్. వాళ్ళ యొక్క డేటాను చాలా ఎఫిషియెంట్ గా ఉపయోగించుకోవడానికి రకరకాల టెక్నిక్స్ ఉన్నాయి. ఆ టెక్నిక్స్ మనం తెలుసుకోవాలి. వాటిలో స్టాటిస్టిక్స్ లో టెక్నిక్స్ ఆ టెక్నిక్స్ మనం ప్రాక్టికల్ గా అప్లై చేయాలి. అంటే అర్థం ఏంటంటే దెర్ ఈజ్ ఎ హ్యూజ్ గ్యాప్ బిట్వీన్ థియరీ అండ్ ఎడ్యుకేషన్.
అంటే కాలేజీకి, కార్పొరేట్‌కి గ్యాప్ ఉంది. ఆ గ్యాప్‌ని ఫిల్ చేయాలి. అంటే వాళ్ళు నేర్చుకున్నటువంటి సబ్జెక్ట్‌ని ఇండస్ట్రీలో అప్లై చేసేటువంటి మెథడాలజీని వాళ్ళు బిల్డ్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా ఏం చేయాలంటే కాలేజీలో వాళ్ళు చదవటం బిగించేయాలి. కాలేజీలో ఉన్నప్పుడు ఈ అప్లికేషన్స్ చదవాలి. అంటే ఈ ఈ ఈ ఈ టెక్నాలజీని ఇలా అప్లై చేయొచ్చు. ఈ టెక్నాలజీని ఒక బ్యాంకింగ్ సెక్టార్‌లో ఇలా అప్లై చేయొచ్చు అనేటువంటి భావన రావాలి. అంతేగాని నాకేదో ప్రోగ్రామింగ్ వచ్చు. ఆ ప్రోగ్రామింగ్‌లో నేను ఇచ్చేస్తాను, లేకపోతే నాకు ఫంక్షన్స్ తెలుసు అంటే కుదరదు. ఆ ఫంక్షన్స్‌ని ఎక్కడ అప్లై చేస్తాము? ఎట్లా అప్లై చేస్తాము అనేటువంటిది తెలిస్తేనే వాళ్ళకి ప్రస్తుతం జాబ్ వచ్చేటువంటి అవకాశం అనేది ప్రస్తుతం ఉన్నది అన్నమాట. Yes. And also, Venkat Garu, how is the situation in USA and India? Ante like, do skills also differ from, మనకి Indian corporate లో ఎలా ఉండాలో and American corporate లో ఎలా ఉండాలో? అంటే స్కిల్స్ వచ్చేసరికి ఇక్కడ అమెరికన్ అయినా, ఇండియన్ అయినా సరే కార్పొరేట్ ఈజ్ ప్రెటీ మచ్ ఈజ్ సేమ్ అండి. పెద్ద డిఫరెన్సెస్ అనిపించదు. డెఫినిట్‌గా అనిపించదు. స్కిల్స్ అనేవి మాత్రం మ్యాండేటరీ కంపల్సరీగా స్కిల్స్ అనేవి కావాలి ఒకటి. ఇప్పుడు సపోజ్ అమెరికాలో జాబ్ రావాలి అనేటట్టయితే సో మెనీ ఈక్వేషన్స్ ఉన్నాయి అక్కడ వచ్చేసరికి. ప్రస్తుతం ఏంటి ఇయర్ ఎండ్ ప్లస్ రెసిషన్, ఒక 2 వార్స్ యుద్ధాలు నడుస్తున్నాయి. నడుస్తున్నప్పుడు ఏంటంటే మార్కెట్ అనేది అంత పాజిటివ్‌గా లేదు. అది ప్రపంచం మొత్తం ఆ ఎఫెక్ట్ అనేది ఖచ్చితంగా ఉంది. సో, కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? మార్కెట్ మంచిగా లేనప్పుడు జాబ్స్ అనేవి తగ్గిపోయాయి. కంపారిటివ్‌గా తగ్గినాయి జాబ్స్ అనేవి. అంటే నేచురల్‌గా నవంబర్, డిసెంబర్‌లో అమెరికాలో జాబ్స్ అనేవి చాలా తక్కువుంటాయి. దట్స్ ప్రెటీ మచ్ ఈజ్ కామన్. కాకపోతే ఇంకా కొంచెం తగ్గినాయి. సో, కాబట్టి ఏంటి నా ఎక్స్‌పెక్టేషన్ ప్రాబబ్లీ బై ఎండ్ ఆఫ్ ఫస్ట్ క్వార్టర్ అంటే 2024 ఫస్ట్ క్వార్టర్‌కి సిట్యుయేషన్స్ కొంచెం పాజిటివ్‌గా ఉండొచ్చు అనేటువంటిది నా గెస్. సో, కాబట్టి అప్పటిలోపల ఏంటంటే ఇప్పుడు జాబ్ లేదు, మార్కెట్ మంచిగా లేదు అని చెప్పేసి మనము డిప్రెషన్‌కెళ్ళిపోయి లేకపోతే నిరుత్సాహపడిపోవడం కన్నా కూడా మనకున్నటువంటి స్కిల్ సెట్‌ని ఎలా డెవలప్ చేసుకోవాలి అనేటువంటిది ఒకటి. మనకున్న స్కిల్స్‌ని షార్పెన్ చేసుకోవడం అంటే పర్టిక్యులర్ మనకు తెలియని టాపిక్స్ ఉన్నాయనుకోండి. పర్టిక్యులర్‌లీ ఫర్ యూనిక్స్ ఉంటుంది. ఒక బేసిక్ యూనిక్స్ అనేవి నేర్చుకుంటాము. అదే విధంగా ఎస్‌క్యూఎల్ అనేది మోర్ ఇంపార్టెంట్ అది తీసుకోవటము. లేకపోతే అండ్ డిపెండింగ్ అపాన్ యువర్ ఎడ్యుకేషన్, డిపెండింగ్ అపాన్ యువర్ ఇంట్రెస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు ఆర్ తెలుసనుకోండి. వై డోంట్ యూ గో విత్ ఎస్ఐఎస్ ప్రోగ్రామింగ్? ఇవి 2 తెలుసనుకోండి. బెటర్ టు థింక్ అబౌట్ పైథాన్ ఆల్సో. అలా అని చెప్పేసేసి మీరు నేను సైబర్ సెక్యూరిటీ నేర్చుకుంటాను అన్నారనుకోండి. యూ విల్ బి మోర్ కంఫర్టబుల్ ఎట్ యువర్ డేటా సైన్స్ సైడ్. దెన్ యూ వాంట్ టు గో విత్ సైబర్ సెక్యూరిటీ. ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్. డిపెండింగ్ అపాన్ యువర్ ఎక్స్‌పీరియన్స్ అండ్ యువర్ ఇంట్రెస్ట్, యూ షుడ్ బి మోర్ కంఫర్టబుల్ విత్ వన్ పర్టిక్యులర్ ఏరియా. ఈ డేటా సైన్స్‌లో ఉండాలి అనుకునేటట్టయితే మనం స్టాటిస్టిక్స్ తెలుసుకోవాల్సిందే. మనం ఖచ్చితంగా ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తెలియాలి. అప్లికేషన్స్ తెలియాలి. స్టాటిస్టికల్ అప్లికేషన్స్ ఇండస్ట్రీ తెలియాలి. ఇవన్నీ తెలుసుకొనేసేసి ఉన్నప్పుడు ఈ 2, 3 నెలల్లో నేర్చేసుకొని రేపు ఇంటర్వ్యూ వచ్చిందనుకోండి. ఇంటర్వ్యూలో నాకు ఇవన్నీ తెలుసు అని చెప్పటం. రెండవది ఏంటంటే చాలా ఈ ఇండియాలో గాని ఇక్కడ కూడా ప్రాబ్లమ్ ఏంటంటే రెజ్యూమేని చాలామంది ఫేక్ చేస్తున్నారు. ఫేక్ చేయటం అంటే అబద్ధాలు పెట్టేస్తున్నారు రెజ్యూమేలో. అది షార్ట్ టర్మ్‌లో వాళ్ళకి ఏమన్నా బెనిఫిట్ ఉండొచ్చేమో కానీ లాంగ్ రన్‌లో అది ఎంతో పెద్ద ఇబ్బంది అయిపోతుంది. ఆ ఇబ్బంది ఎంత ఇబ్బంది అవుతుందంటే దే ఆర్ గోయింగ్ టు లూజ్ దేర్ క్రెడిబిలిటీ ఫస్ట్ ఆఫ్ ఆల్. రెజ్యూమేలో ఉన్నటువంటివన్నీ వాళ్ళకి తెలియవనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ తెలియకపోతే తెలియకుండా రెజ్యూమ్ ఎలా పెట్టారు అనేటువంటి భావన వచ్చేస్తుంది. ఆటోమేటిక్‌గా ఏమైపోతుంది? వాళ్ళ మీద నమ్మకం పోతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. సో, కాబట్టి ఏంటంటే సాధ్యమైనంత వరకు మనం ఏదైతే నేర్చుకున్నామో, మనకి ఏదైతే వచ్చో అవే రెజ్యూమేలో ఉన్నది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ డెఫినిట్‌గా దట్ ఈస్ రియల్లీ హెల్ప్‌ఫుల్. మేము చాలా రెజ్యూమేస్ చూస్తుంటాం. వాళ్ళు చాలా పెట్టేస్తారు రెజ్యూమేలో. రెజ్యూమేలో పెట్టేస్తే అవన్నీ నేను అది ఏంటి అనడానికి గూగుల్‌కెళ్ళి చెక్ చేసుకోవాల్సిన పరిస్థితొస్తుంది. పోనీ వాళ్ళనడిగితే వాళ్ళకి గూడా తెలీదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అది ఎవరో రెజ్యూమ్ తయారు చేసేస్తారు. ఏదో చేస్తారు. అలా చేస్తారు. అది ఎప్పటికీ కరెక్ట్ కాదు. ప్లస్ ప్రాజెక్ట్ అంటే ఒక సిట్యుయేషన్ తీసుకొని సిట్యుయేషన్ మీద పని చేయటం అనేది మోర్ ఇంపార్టెంట్. మనం ఎంత సిట్యుయేషన్‌లో ఇన్వాల్వ్ అయ్యి పని చేస్తున్నప్పుడు దానిలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ మనకు తెలుస్తాయి. మనం ఆ ప్రాబ్లమ్‌ని మనం ఎక్స్‌ప్లెయిన్ చేస్తే చాలు. ఇప్పుడు 30 నిమిషాల ఇంటర్వ్యూ అండి. 30 నిమిషాల ఇంటర్వ్యూలో వాళ్ళు మొత్తం మిమ్మల్ని టెస్ట్ చేయరు. వాళ్ళు టెస్ట్ చేసేదేంటంటే, దిస్ పర్సన్ ఈస్ ఇంట్రెస్టెడ్ టు లెర్న్ న్యూ టెక్నాలజీస్.
అని తెలుసు. వాళ్ళు అడిగిన ప్రతిదీ నాకు వచ్చు అని చెప్పాల్సిన అవసరం ఏమి లేదు. అన్నీ అందరికీ రావు. డెఫినిట్‌గా రావు. రానప్పుడు ఏం చేస్తాం మనం? ఓహ్! ఐ డోంట్ హావ్ ఆపర్చునిటీ టు వర్క్ ఇన్ దట్ ఏరియా అని చెప్పాలి. బట్ గివ్ మీ ద ఆపర్చునిటీ ఐ విల్ లెర్న్ బికాజ్ అని చెప్పొచ్చు. ఇబ్బందేమి లేదు మనకి. కాకపోతే ఒకటేంటంటే మనం చెప్పే పద్ధతి చాలా చాలా ఇంపార్టెంట్‌గా ఉండాలి. చాలా ఇంప్రెసివ్‌గా ఉండాలి. దట్స్ వెరీ ఇంపార్టెంట్. సో, ఒక్కసారి జాబ్ వచ్చేసిన తర్వాత ఆ జాబ్‌ని నిలబెట్టుకోవడం కోసం కంటిన్యూయస్‌గా చదువుతూ ఉండాల్సిందే. దేర్ ఈజ్ నో సబ్‌స్టిట్యూట్ ఫర్ హార్డ్ వర్క్. అది ఒకటి మాత్రం అది కంపల్సరీగా. ప్లస్ లేటెస్ట్ టెక్నాలజీస్ తీసుకోవాలి. రోజుకొక టెక్నాలజీ వచ్చేస్తుంది. ప్రతి టెక్నాలజీ కూడా ఏంటంటే బేసిక్స్ అనేవి ప్రతి మచ్ ఈజ్ స్టాండర్డ్. చాలామంది అనుకుంటారు ఇవన్నీ మనకెంత కష్టమవుతుంది నేర్చుకోవడము ఇది. నో, డెఫినిట్‌గా అది కష్టం మాత్రం కాదు. ఖచ్చితంగా ఏంటంటే ప్రతి సాఫ్ట్‌వేర్‌కి ఎనఫ్ డాక్యుమెంటేషన్ ఉంటుంది. ఎనఫ్ డాక్యుమెంటేషన్ ఉన్నప్పుడు ఏంటంటే, ఆ డాక్యుమెంటేషన్ యూజ్ చేసుకొని మనం వర్క్ చేయడం బిగిన్ చేయాలి. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను సాస్ వర్షన్ 6లో పనిచేశాను, వర్షన్ 8 పనిచేస్తాను. ఇప్పుడు వర్షన్ 9లో పనిచేస్తున్నాను. ఇప్పుడు నేను పైథాన్‌లో కూడా వర్క్ చేస్తున్నాను. ఈజ్ ఇట్ ఐ ఐ ఐ వెంట్ టు కాలేజ్ ఫర్ లెర్నింగ్ పైథాన్? నో. నేను వెళ్ళలేదు. జస్ట్ ఒక 2, 3 రోజుల పాటు కొన్ని పైథాన్ సాఫ్ట్‌వేర్ డౌన్‌లోడ్ చేశాను. దానికి సంబంధించినటువంటి డాక్యుమెంటేషన్ తీసుకున్నాను. డాక్యుమెంటేషన్ యూజ్ చేయడం బిగిన్ చేసి వర్క్ చేయడం బిగిన్ చేసాం. సిమిలర్‌లీ ఆర్ కూడా అంతే. యూజింగ్ విత్ ఆర్ డాష్‌బోర్డ్ అప్లికేషన్స్ డెవలప్ చేస్తున్నాం. దానికి కొంత లాట్ ఆఫ్ రిసోర్సెస్ అవైలబుల్. రిసోర్సెస్ అనేవి ఉన్నాయి. అవైలబుల్ లేవని మాత్రం అనుకోవాల్సిన అవసరం లేదు. ప్రతి దానికి ఇప్పుడు సాస్ ఉంది. సాస్ వచ్చేసరికి ఏమైపోయింది? ఆల్మోస్ట్ లైక్ 5,000,000 పేజెస్ ఆఫ్ డాక్యుమెంటేషన్ ఉంటుంది. 5,000,000 అంటే 50,00,000 పేజీల డాక్యుమెంటేషన్. దట్ కంటైన్స్ లాట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్, ఎక్స్‌ప్లనేషన్, ఎవ్రీథింగ్. కాకపోతే మీకు తెలియాలి. ఏ ఎగ్జాంపుల్ ఎక్కడ ఉన్నది? ఏ ఎగ్జాంపుల్ ఎందుకు పనిచేస్తుంది అనేది తెలిస్తే మనకది ఉపయోగపడుతుంది అని. సో, కంపల్సరీగా ఏంటంటే డాక్యుమెంటేషన్ అనేటువంటిది ఉపయోగించటం చేతైతే మనము ఏ సాఫ్ట్‌వేర్ అయినా పర్ఫెక్ట్‌గా నేర్చుకోవచ్చు. ప్లస్ చాలామంది మన 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 ఇండియన్స్ పర్టిక్యులర్‌లీ వీళ్ళేమనుకుంటారంటే నేను పర్ఫెక్ట్‌గా నేర్చుకోవాలి అనుకుంటారు. అది ఎప్పటికీ జరగదు. సాఫ్ట్‌వేర్‌లో పర్ఫెక్ట్‌గా నేర్చుకోవడం అనేటువంటిది ఎప్పటికీ జరగదు. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను సాస్‌లో ఆల్మోస్ట్ లైక్ ఒక 25 ఇయర్స్ నుంచి పనిచేస్తున్నాను సాస్ సాఫ్ట్‌వేర్‌లో. నేను సాస్ ట్రైనింగ్స్ ఇస్తాను. ఆల్మోస్ట్ 2007 నుంచో, 8 నుంచో ట్రైనింగ్ స్టార్ట్ చేశాను. ట్రైనింగ్స్ ఇస్తూ ఉంటాను. అంటే దాదాపు 25 ఇయర్స్ నుంచి సాస్ సాఫ్ట్‌వేర్‌లో పనిచేస్తూ, ఒక 20 నుంచి ట్రైనింగ్ ఇస్తూ, స్టాటిస్టిక్స్ నేను ఒక 10 సంవత్సరాలు ఇండియాలో టీచ్ చేసిన తర్వాత అమెరికా వచ్చాను. నేనేం చెప్తానంటే నాకు సాస్‌లో మాక్సిమం తెలిసింది 5-10% మాత్రమే. 5-10%. ఇట్ మే బి లెస్ ఫర్ ష్యూర్. కాకపోతే ఏంటి? ఐ కెన్ డూ లాట్ ఆఫ్ థింగ్స్ యూజింగ్ విత్ దిస్ సాఫ్ట్‌వేర్. ఎలా చేస్తాను? ఐ యామ్ గోయింగ్ టు యూజ్ ద డాక్యుమెంటేషన్ ఎవ్రీ టైమ్. డాక్యుమెంటేషన్ యూజ్ చేసుకొనేసేసి నా కంప్యూటర్‌లో ఆల్మోస్ట్ ఒక 5,000,000 పేజెస్ ఆఫ్ డాక్యుమెంటేషన్ ఉంటుంది. శాంపుల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. హెల్ప్ ఫైల్స్ ఉంటాయి. ఇవన్నీ యూజ్ చేసుకోవడం నాకు తెలుసు కాబట్టి నేను వర్క్ చేస్తున్నాను. సో, కాబట్టి పర్ఫెక్ట్‌గా నేర్చుకున్న తర్వాత మనం ఉద్యోగం వెతుక్కుందాము అనేటువంటి భావన వదిలేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ముందేంటంటే టార్గెట్ ఈస్ యూ వాంట్ టు క్రాక్ ద ఇంటర్వ్యూ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఈ ఇంటర్వ్యూని మీరు క్రాక్ చేయటం. అంటే ఇంటర్వ్యూని సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేయటం ఫస్ట్ స్టెప్. ఇంటర్వ్యూని సక్సెస్‌ఫుల్‌గా చేయాలంటే ఏం చేయాలి? యూ నీడ్ టు గెట్ మోర్ నాలెడ్జ్. మీరు 10 పేజీలు చదివారనుకోండి, మీరు మాక్సిమం 1 పేజే రీప్రొడ్యూస్ చేయగలరు. అదే మీరు ఒక 100 పేజీలు చదివారనుకోండి, ఒక 10 పేజెస్ మీరు పరిస్థితి మీకుంటుంది. సిమిలర్‌లీ ఇక్కడ కూడా ఉంది. మీరు ఎంత ఎక్కువ చదవగలిగితే అంత కాన్ఫిడెంట్‌గా మీరు ఇంటర్వ్యూ చేస్తారు. ఎప్పుడైతే ఇంటర్వ్యూలో వాళ్ళేమడుగుతారు చెప్పాను కదా మీకు ఇంటర్వ్యూలో వాళ్ళు ఈజ్ ఇట్ పర్సన్ హాస్ రియల్లీ ఇంట్రెస్టెడ్ టు లెర్న్ న్యూ టెక్నాలజీస్ ఆర్ న్యూ థింగ్స్ ఆర్ నాట్ అది ఒకటి. అదే మెయిన్‌గా చూస్తారు. అండ్ బేసిక్స్ అడుగుతారు. వెరీ, వెరీ బేసిక్స్. ఈ బేసిక్స్ మనం చెప్పగలిగితే ఆటోమేటిక్‌గా జాబ్ వచ్చేస్తుంది. రెండోది ఇంకొకటి మీరు ఆలోచించాల్సింది ఏంటంటే, అమెరికా లాంటి దేశంలో 2 రకాల జాబ్స్ ఉంటాయి. ఒకటి కాంట్రాక్ట్ జాబ్స్ ఉంటాయి. రెండోది ఫుల్ టైమ్ జాబ్స్ ఉంటాయి. చాలామంది ఏం చేస్తారంటే, మన ఈ స్టూడెంట్స్ చాలామంది కాంట్రాక్ట్ జాబ్స్‌కి అప్లై చేస్తారు. కాంట్రాక్ట్ జాబ్ అనగానే గంటకి ఎంతో $80, $90 పే చేస్తారు. ఈ గంటకి 80, 90, $100 పే చేసేటువంటి జాబ్స్ చాలా కష్టంగా ఉంటాయి. ఎందుకంటే నైట్‌మేర్ వర్క్ చేయాలి కంపల్సరీగా డే 1 ఇట్‌సెల్ఫ్. వీళ్ళేం చేస్తారు? ఇక్కడ అదే చెప్తున్నాను. ఫేక్ ఎక్స్‌పీరియన్స్ పెట్టి ఒక 8 సంవత్సరాలు, 10 సంవత్సరాలు ఫేక్
ఎక్స్పీరియన్స్ పెట్టి రెజ్యూమే పెట్టుకొని ముందుకు వెళ్తారు. మళ్ళీ చాలా మెస్అప్ చేస్తారు, డెఫినెట్గా చేస్తారు. అందరూ చేస్తారని నా ఉద్దేశం కాదు, బట్ చేస్తారు చాలా మంది. చేసిన తర్వాత వీళ్ళు అక్కడికి వెళ్ళి సరిగా పెర్ఫామ్ చేయకపోతే దే ఆర్ గోయింగ్ టు లూజ్ ద జాబ్. అందుకని నేనేం చెప్తున్నానంటే ప్రస్తుతము అమెరికాలో ఉద్యోగం తెచ్చుకోవాలి అనుకునేటట్టయితే స్టూడెంట్స్కి వాళ్ళందరికీ కూడా 3 సంవత్సరాలు ఓపీటీ ఉంటుంది ఖచ్చితంగా. ఆ తర్వాత H1లు అవి ఇవి వస్తాయి. సో ఈ 3 సంవత్సరాలు ఓపీటీలో మీరు హాయిగా ఒక ఫుల్ టైమ్ పొజిషన్ అప్లై చేసుకోండి. సాలరీ తక్కువగానే ఉంటుంది. సాలరీ వస్తే $70,000 $80,000 సాలరీ ఉంటుంది డెఫినెట్‌గా. ఎందుకంటే ఫుల్ టైమ్ పొజిషన్‌కి వెళ్ళిన మీకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఎందుకంటే దే హావ్ లాట్ ఆఫ్ రూమ్ ఫర్ లెర్నింగ్ న్యూ థింగ్స్. కొత్తవి నేర్చుకునేందుకు చాలా అవకాశం ఉంటుంది. సో కంపల్సరీగా మీరు ఎక్కువ నేర్చుకునే అవకాశం మీకు వచ్చేస్తుంది. దట్ షుడ్ బి అడ్వాంటేజ్. ఎప్పుడైతే మనం గంటకి $100 కావాలి అనుకునేసి మనం ముందుకు వెళ్తున్నామో అన్నెసెసరీగా మనం ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే పరిస్థితి అయిపోతుంది. సో దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్ నేర్చుకోవాలి. అంటే స్టూడెంట్స్ ఎవరికి వాళ్ళు రియలైజ్ కావాలి. మనం ఎంతవరకు మనకి ఎంత టెక్నాలజీ వచ్చు, మనం ఎంతవరకు చేయగలుగుతాము, ఈ చేసినటువంటి దాన్ని రేపు కార్పొరేట్‌లో ఎంతవరకు చెప్పగలుగుతాము. ఎందుకంటే బై ఎండ్ ఆఫ్ ద డే రిజల్ట్సే. ప్రపంచం మొత్తం కార్పొరేట్ సిటిజన్ అన్న పదం మనం ఎందుకు వాడుతున్నాము అంటే బై ఎండ్ ఆఫ్ ద డే రిజల్ట్స్ ఒక్కటే ఇంపార్టెంట్. మిగతావన్నీ ఏమీ కాదు. ఎందుకంటే దే ఆర్ పేయింగ్ మనీ. బై ఎండ్ ఆఫ్ ద డే దే వాంట్ టు సీ ద రిజల్ట్. ఆ రిజల్ట్స్ ఎప్పుడైతే మనం ప్రొడ్యూస్ చేయగలుగుతున్నామో ఆటోమేటిక్‌గా వీఆర్ ఆల్ ఇన్ గుడ్ షేప్. పర్టిక్యులర్‌లీ ఫర్ దట్ కేస్ టెక్నాలజీ మాత్రం ఉపయోగించుకోవాల్సిందే. లాట్ ఆఫ్ స్కిల్స్ రిక్వైర్డ్. Yes. And also, Venkat Garu, resume lo kuda it is very important to put down all of this very clearly. So చాలా మంది ఏం చేస్తారంటే జస్ట్ వాళ్ళ సర్టిఫికేషన్ పేరు పెట్టేస్తారు. They don't really see how people who are hiring look at where you did the certification, elanti quality of education meera certification నుంచి తీసుకున్నారు. సో రెజ్యూమే లో పెట్టడం కూడా ఎంత ఇంపార్టెంట్ అకార్డింగ్ టు యూ అండి? మనకి తెలియనివి రెజ్యూమేలో పెట్టకూడదండి. దట్స్ వాట్ మై ఫిలాసఫీ ఈస్. మనకి ఏదైతే మనకి తెలుసో, మనం ఏదైతే చేసామో అవే రెజ్యూమేలో ఉన్నాయనుకోండి, దాని మీద మనం మాట్లాడేటువంటి అవకాశం అనేది కాస్త ఉంటుంది. మనకేమీ తెలియకుండా ఏదో ఒక రెజ్యూమే కాపీ చేసుకొని ఆ కాపీ నుంచి మనం పట్టురావటం వల్ల ఏమైపోయిందంటే రేపు ఇంటర్వ్యూలో ఎవరన్నా మనకి క్వశ్చన్స్ చేశారనుకోండి, మనం చెప్పలేకపోతే చాలా ప్రాబ్లం అయిపోతుంది. సో అందుకని మనం ఏం చదువుతున్నాము, మనకి ఏం వచ్చు అవే రెజ్యూమేలో ఉంటమే దట్ ఈస్ మచ్ మోర్ బెటర్. ఎందుకు మీరు ఫుల్ టైమ్ పొజిషన్‌కి అప్లై చేసుకున్నప్పుడు వాళ్ళకేమీ టూ మచ్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ అక్కర్లేదు. నాకు ఇవి తెలుసు. ఇప్పుడు అమెరికాలో ఇన్ని యూనివర్సిటీస్ ఉన్నాయి. ఆల్మోస్ట్ లైక్ 25,000 యూనివర్సిటీస్ అమెరికాలో ఉన్నాయి. ఈ అమెరికన్ కిడ్స్ వాళ్ళకి ఉద్యోగాలు వస్తున్నాయి. వాళ్ళు నాకు తెలిసినంత వరకు అమెరికాలో పుట్టి పెరిగినటువంటి పిల్లలు ఎవరు కూడా వాళ్ళ రెజ్యూమేలో ఒక్క అబద్ధం కూడా పెట్టరు. వాళ్ళకి తెలీదు అంటే తెలీదు అని చెప్పేస్తారు. అంతే. దట్స్ ఆల్ ఇట్ ఈస్. అలాంటి వాళ్ళకి ఉద్యోగాలు వస్తున్నాయి కదా! దే ఆర్ ఆల్ మేకింగ్ గుడ్ అమౌంట్ ఆఫ్ మనీ వస్తున్నాయి కదా! కాకపోతే ఏంటంటే కార్పొరేట్‌లో మనం అబద్ధాలు చెప్పడం వల్ల మనం ఏదో సాధించేస్తాము అనేటువంటి భావన వదిలేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అది జరగదు. ఖచ్చితంగా జరగదు. ఇప్పుడు ఇంతమంది అమెరికాలో ఉన్నటువంటి పిల్లలకంటే అమెరికాలో పుట్టి పెరిగిన పిల్లలకి ఉద్యోగాలు వస్తున్నాయి. మరి అదే ఏజ్ గ్రూప్‌లో ఉన్నటువంటి స్టూడెంట్స్ ఇండియాలో పుట్టి, ఇండియాలో బీటెక్ డిగ్రీ చదివి, అమెరికా వచ్చి ఎంఎస్ డిగ్రీ చేసిన తర్వాత ఎందుకు వాళ్ళు స్ట్రగుల్ అవుతున్నారు? ఎందుకు వాళ్ళు ఉద్యోగం తెచ్చుకోవడానికి స్ట్రగుల్ అవుతున్నారు అంటే దే హావ్ హయ్యర్ ఎక్స్‌పెక్టేషన్స్. దే వాంట్ టు మేక్ $100 పర్ అవర్. అది జరగదు. అది ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే జరుగుతుంది. ఎప్పుడు నువ్వు ఐఐటీలో ఎంటెక్‌లు చేసి, ఐఐటీ బీటెక్ చేసేసి అక్కడి నుంచి ఇక్కడ మంచి టాప్ యూనివర్సిటీలో గనక నువ్వు ఎంఎస్ డిగ్రీ చేస్తే ది ఛాన్సెస్ ఆర్ దేర్. లేవని నేను చెప్పట్లేదు. కానీ మన యొక్క స్కిల్స్ ఏంటి, మనం ఎక్కడ ఉన్నాము అనేటువంటిది రియలైజ్ అయినప్పుడు వాళ్ళు నెమ్మదిగా గ్రో చేసుకోవడం బిగిన్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దే వాంట్ టు ఎంటర్ ఇంటూ కార్పొరేట్ యాజ్ ఎ డెవలపర్. ఆ తర్వాత ఆటోమేటిక్‌గా సీనియర్ డెవలపరు ఇంకోటి వచ్చే అవకాశం ఉంటుంది. అలా కాకుండా కాంట్రాక్ట్ పొజిషన్స్‌కి వెళ్ళిపోయి, ఆ కాంట్రాక్ట్ పొజిషన్స్‌లో గంటకి $100 నాకు కావాలని చెప్పి, వాళ్ళతో ఎవరితో కంపెనీతో పర్సెంటేజ్ బేసిస్ ప్రకారం వర్క్ చేసుకుని, చివరికి అల్టిమేట్ సఫరర్స్ ఎవరవుతారు అంటే ఉద్యోగం పోయింది అంటే వీళ్ళు సఫర్ అవుతారు. ప్లస్ రెజ్యూమేలో ఫేక్ ఉంటుంది. రెజ్యూమేలో సరిగా చెప్పలేకపోతే ఒకళ్ళ ఇంటర్వ్యూలు ఇవాళ గత 2, 3 నెలల నుంచి
కొన్ని వందల వేల ఇంటర్వ్యూలు పెట్టేస్తున్నారు. జాబ్స్ గురించి, యూఎస్ జాబ్ మార్కెట్ గురించి ఏమిటి అనేటువంటిది ఓపెన్ సీక్రెట్ అయిపోయింది. ఇంతకుముందు మాట్లాడాలంటే కొంచెం హెజిటేట్ చేయాల్సిన పరిస్థితి వచ్చేటువంటి. ఇవాళ అంతా ఓపెన్ చేసేసారు. ఓపెన్ అంటే ఐ మీన్ ఇంటర్వ్యూలు కూడా వాళ్ళు తీసుకోవటం లేదు. ప్రాక్సీ పెట్టారు, అది చేశారు, ఇది చేశారు అని చెప్పేస్తున్నారు. ఇవన్నీ చేయటం వల్ల ఏమైందంటే ఒక దేశం యొక్క పరువు పోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ వెరీ సారీ టు సే దిస్ వర్డ్. ఎందుకంటే ఒకప్పుడు ఇండియన్స్ అంటే ఎంత రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు అంటే అంత రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు అమెరికాలో. మీకు 1975 నుంచి 1990 వరకు ఉన్నటువంటి డాక్టర్స్ కమ్యూనిటీ 30-40% ఆఫ్ అమెరికన్ డాక్టర్స్ ఫ్రమ్ ఇండియన్ ఆరిజిన్. ఆ తర్వాత ఐటీ వాళ్ళు వచ్చారు. ఐటీ వాళ్ళు వచ్చిన తర్వాత అప్పుడు రెస్పెక్ట్ బాగానే ఉంది. డెఫినెట్గా ఐటీ ఈజ్ రిక్వైర్డ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. బట్ గత కొన్ని సంవత్సరాల నుంచి ఎందుకు రెస్పెక్ట్ పోతుంది ఇండియన్స్? మనం అన్ని అబద్ధాలు చెప్తున్నారు. రెజ్యూమే అబద్ధం, మనం ఫేక్ తీసుకుంటున్నారు, ప్రాక్సీలు తీసుకుంటున్నారు, రకరకాలు చేస్తున్నారు. ఇవన్నీ చేయటం వల్ల ఏం జరిగింది అంటే మన మీద మనకి క్రెడిబిలిటీ పోగొట్టుకున్న పరిస్థితి అయిపోయింది. కాబట్టి ఇవాళ ఉన్న పరిస్థితుల్లో స్టూడెంట్స్, పర్టికులర్లీ యూఎస్ లో ఉన్న స్టూడెంట్స్ రియలైజ్ అవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. ఆ రియలైజ్ ఏంటంటే మనకి తెలిసిన స్కిల్సే చెప్దాము, మనకి ఏదొచ్చే అదే మాట్లాడదాము, లేకపోతే నేర్చుకుందాం, కష్టపడదాము, నేర్చుకుందాము. ఎందుకండి 20 ఏళ్ళ స్టూడెంట్, 22 ఏళ్ళ స్టూడెంట్ కష్టపడలేడా? డెఫినెట్గా కష్టపడరు. కానీ ఎందుకు కష్టపడలేదంటే ఈజీకి అలవాటు అయిపోతున్నారు. ఆ ఈజీ అలవాటు అనేటువంటిది వదిలేస్తే ఖచ్చితంగా దీస్ ఆర్ ఆల్ గోయింగ్ టు బికమ్ లైక్ ఎ కార్పొరేట్ సిటిజన్స్. Definitely. Again, Venkat Garu, it was lovely having you on our show. Next week, let's continue with another different important topic. Thank you again for the viewers for tuning in. You're watching Sakshi TV with me, Shivani Raj. Thank you.